మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. కనీస పనికి కనీస వేతనం చెల్లించకుండా ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం అందించడం లేదని వాపోతున్నారు. అంగన్వాడీ టీచర్లు సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఆయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా సిఐటి ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం మంది కూడా 48 గంటల పాటు మహాధర్నా కొనసాగిస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించి మన దగ్గర కొంతమంది అంగన్వాడీ టీచర్ నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది? 48 గంటల పాటు ఆందోళన చేయడానికి కారణాలు ఏంది? ముఖ్యంగా మా సమస్య అంటూ జీతం సరిపోతలేదు. సాలరీ పెంచుతామన్నారు 18,000, దాదాపుగా 15 నెలలు అవుతుంది. ఇంక ఇది వరకు దాని జోలి లేదు. అట్లాగే యాప్లన్నీ 2 యాప్లు మొబైల్ తోటి మంచిగున్నోళ్ళందరూ హార్ట్ అటాకులు, ఆరోగ్యం చెడిపోవడం జరుగుతుంది. ఈ 2 సమస్యలు అయితే తీవ్రంగా ఉన్నాయి. దయచేసి మాకు ముఖ్యమంత్రిని మేము కోరేది ఏమిటంటే కనీస వేతనం 26,000 చేస్తామన్నారు, చెయ్యాలి. ఇంకొకటి ఈ మొబైల్ యాప్ అనేది తీసేయాలి. పోయిన సంవత్సరం ఏప్రిల్ నెల రిటైర్మెంట్ అయితే ఇంకిది వరకు అది లేదు. దయచేసి ఇది ఇంత తొందరగా అందరికేమో 10 లక్షల లోన్లు అంటారు, ఏదో అంటారు, జీతాలు అంటారు. కనీసం అంగన్వాడీ టీచరు 30 ఏళ్ళ సర్వీస్ చేసి బయటకు వస్తే ఆమెకు ఒక 5,000 రూపాయల పెన్షన్ కానీ, ఒక 2 లక్షల రూపాయల రిటైర్మెంట్ కానీ ఇంకిది వరకు 15 నెలల కానుండి ఇంకిది వరకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు. మాకు ఈ ప్రభుత్వాన్ని మేము ఇష్టపడి మరీ ఏదో కష్టాలు పోతాయని ఇష్టపడి గెలిపించుకున్నందుకు మాకు ప్రతిరోజు కష్టపెడుతుంది. కాబట్టి దయచేసి మా ముఖ్యమంత్రిని కోరేది ఏమిటంటే మాకు 18,000 జీతము ఈ మొబైల్ యాప్లు లేకుండా చేయడము, ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు పెన్షన్ సౌకర్యం కలిగించి మినీ ఉండి మెయిన్ అయిన వాళ్ళకు ఒక 2 నెలలు మురిపించినట్టు వాళ్ళకు పూర్తి జీతం పడ్డది. మళ్ళీ ఇప్పుడు 12 నెలలు అయితే దగ్గర వాళ్ళకు సగం జీతంతో ఉన్నది. వాళ్ళు మేము ఉన్నట్ట ఎక్కినట్ట మాకు ప్రమోషన్ వచ్చినట్ట లేదని చాలా బాధతో ఉన్నది. రిటైర్మెంట్ అయిన వెంటనే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మా సగం జీతం పెన్షన్ కల్పించాలని మరీ కోరుకుంటున్నాం. మాకు కనీస వేతనం 26,000 చేస్తామని అన్నారు. కనీస వేతనం ఇవి చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా మండలిలో చెప్పింది సీతక్క మా మంత్రి 18,000 జీతం చేస్తామని, అసెంబ్లీలో చెప్తలేరు. ఈ బడ్జెట్ సమావేశాలు ప్రకటించాలి. తర్వాత రిటైర్మెంట్ అయిన ఆయమ్మలు టీచర్లు అతిగతి లేదు, వాళ్ళకు 2 లక్షలు ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలు ఆయమ్మలకు ఇస్తామన్నారు. కనీసం వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మేము సమ్మెలకే వచ్చినాం. 48 గంటలు ఇక్కడ టెంట్ల కింద కూర్చున్నాం ఎండల. రేవంత్ రెడ్డి సర్కారు మమ్మల్ని ఏం చేస్తుందో చూడాలి. ఇక ముసలి వాళ్ళు అందరం 10 మంది 20 మంది అక్కడ ఊరికి ఒకరు 2 ఉన్నాము. ఇక ఇప్పుడు మా కొడుకులు పెట్టేటోళ్ళు లేరు, కోడారు పెట్టేవాళ్ళు ఎవరు పెడతారు? వాయించని ఇప్పుడు చేస్తుంటాను అడకతేనుడు మరి ఏమి ఇస్తారు అంత రిటైర్మెంట్ అయినా మరి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఏ లేవు తండ్రి వాయించాను. ఏంది అసలు ప్రధానంగా ఏం సమస్య ఉంది, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? గతంలోనే ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి. ఆ హామీలను ఇప్పటివరకు నెరవేర్చారు. అసలు ఏంది పరిస్థితి? ఒకవేళ నెరవేర్చకపోతే ఇట్లా మీ ఏదైతే ఆందోళన ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు? మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి ఎదుర్కొనే సమస్యల మీద మేము ఈ సమ్మె 48 గంటలు వంట వార్పు చేయడం జరుగుతుంది. అందులో ఆయాలు టీచర్లు రిటైర్మెంట్ అయి 1 ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు వాళ్లకు పెన్షన్ లేదు, వాళ్లకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు, వాళ్లకు పిఎఫ్ఐ అన్ని సౌకర్యాలు కల్పిస్తా అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన హామీలు ఎట్లా చేసిందో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా అదే హామీలను అమలు చేస్తా అని ఒప్పుకొని అదే తోవలో పోతున్నది. మాకు కూడా గవర్నమెంట్ టీచర్ ప్రకారమే మాకు ఇస్తా అన్నారు. ఇప్పుడు 8 గంటల నుంచి 12 గంటలు అంటున్నారు. తర్వాత 4 గంటల వరకు డ్యూటీలో ఉండాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాకు కూడా ఎండలు నేటి ఉన్నాయి. ఖచ్చితంగా 12 గంటల వరకు మేము చేస్తాము. అట్లనే మాకు నెల రోజులు ఆయకు టీచర్కు సెలవు ఇవ్వాలనే మేము అనుకుంటున్నాము. చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మాకు ఇంతకుముందు మేము ధర్నా చేసినప్పుడు 24 రోజులు ధర్నా చేసినాం. ఎలక్షన్కు ముందు చేసినప్పుడు మా దగ్గరకు అందరు వచ్చిండ్రు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేస్ అందరు వచ్చి మా దగ్గర కూర్చొని అమ్మ మేము మీది 18,000 మేనిఫెస్టోలో పెట్టినాము, మమ్మల్ని గెలిపియండి అంటే మేము గుడ్డిగా నమ్మి ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రభుత్వము రావాలనే కోరుకున్నాం. మార్పు రావాలి, మాకేమన్నా న్యాయం జరుగుతుంది కావచ్చు అని. అది జరగలేదు. ప్లస్ ఆయమ్మలు దిగిపోతే వాళ్ళు 90 రూపాయలు అప్పటి నుండి చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ఆయమ్మ సుభాష్ నగర్ నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ బస్సుకి వెళ్ళింది. ఆమె దిగిపోయింది. ఆమెకు కొడుకు లేడు, ఒక కొడుకు పిచ్చోడు. ఆమెకు ఎవరు లేరు. ఆమె తిందామంటే ఇప్పుడు బస్తీ వాళ్ళు తిండి పెడుతున్నారు. ఆమెకు జీతము లేదు, రావాల్సిన బెనిఫిట్ రాలేదు. చెక్కులు ఇస్తున్నారు. మరి అది ఎవరికి చెందుతున్నాయి, ఎవరికి వస్తున్నాయో మాకు తెలియదు. మాకు మాత్రము
మా అంగన్వాడీ జీతమే కరెక్ట్ వస్తలేదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రైట్ గా ఇదైతే అంగన్వాడీ టీచర్లు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆందోళన చేయడానికి కూడా తాము సిద్ధమైతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.